ఒక్క నిమిషం. 16వ అధ్యాయము, లూకాసు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. రైట్. దేవుడు తన పరిశుద్ధ వచనంలో నుండి కావలసిన మాటలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో దయచేయము తండ్రి. ఆమేన్. ప్రియులారా, శ్రద్ధగా చెప్పబడుతున్నటువంటి మాటలు మనసుకి వినండి. ప్రభు మీకు మేలు చేస్తారు. దేవుని వాక్యం ఎవరికి వస్తే వారు దైవాలు. దేవుని వాక్యం ఎవరికి వస్తే వాళ్ళు దైవాలు. ఎంత అందమైన మాట అది! అందంగా ఉందా లేదా? లేదంటే మాకు దానికి భిన్నమైన మాట అందంగా ఉందంటారా? దేవుడి వాక్యం ఎవరికి వస్తుందో వారు దైవం అనేది మనకి మనసులో స్పృహలో ఉండును కాక. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం గత ఆదివారం ధ్యానించినటువంటి విషయాలే దేవుని వరము అనే విషయాన్ని ఆలోచన చేసి, ఏది దేవుని వరం అంటే రక్షణ దేవుని వరం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరం. అంటే దేవుని వరం మనకి ఎలా ఇవ్వబడింది? విశ్వాసం ద్వారా ఆయన కృపను బట్టి. కాబట్టి రక్షణ అనేది దేవుని వరం. రెండవది ఏం చెప్తున్నా? నిత్య జీవం. నిత్య జీవం అనేది దేవుని వరం. ఎందుకంటే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి అన్నడును తప్పికొనడు. నేనిచ్చే నీళ్లు వానిలో జీవమునకై ఉబుకు ఓట అన్నాడు. తీతు పత్రికలు ఏం చెప్తాడంటే, అనాది కాలం ఉందే అబద్ధమాడనేరని దేవుడు ఆ నిత్య జీవమును వాగ్దానం చేశాడు. యుక్త కాలముల యందు దేవుడు నాకు అనుగ్రహించిన సువార్తను బట్టి దానిని బయలుపరిచాడు అన్నాడు. కాబట్టి నిత్య జీవం దేవుని వరం. యోహాను మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏం చదువుతాం? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25 ఎలా ఉంది? నిత్య జీవం అనుగ్రహించున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. కాబట్టి జీవమును ఇంకా ఏమని చెప్పాడు పేతురు పత్రికలో? జీవమను కృప వరములో అన్నాడు. కాబట్టి నిత్య జీవం ఏంటి? దేవుని వరం. నిత్య జీవం దేవుని వరం. మూడో మాట ఏం చెప్తున్నాం? పరిశుద్ధాత్ముడు దేవుని వరం. ఎందుకంటే ఇది ద్రవ్యం ఇస్తే, వెండి బంగారాలు ఇస్తే ఇది మనం పొందలేదు. వరము అనేది ఎలా కలుగుతుంది అన్నాడు? పరిశుద్ధాత్మ అనే వరం తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఇస్తాను. అంటే అడిగితే ఇస్తాను అన్నాడు. అంతే. మనం అడిగితే దేవుడు ఏమిస్తాడు? ఆ వరాన్ని మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇకపోతే లేఖనాలు దేవుని వరం అనే మాట కూడా చెప్పింది. 5వది ఏం చెప్పానంటే కృప వరాలు. కానీ అవి ఎవరి ద్వారా ఇవ్వబడుతున్నాయి? ఆత్మ ద్వారా. ఆ ఆత్మ ఒక్కడే వివేచన ఇస్తాడని, ఆ ఆత్మ ఒక్కడే అన్నిట్లో అన్ని జరిగిస్తున్నాడని ఉంది కదా. కాబట్టి వరము ఏది? వరాలు స్వస్థపరచుట, ఇవన్నీ ఏంటివి? వరాలు ఎలా ఇస్తాడు? మీరు అడగగా
వచ్చిన పరిశుద్ధాత్ముడు మనలను వరములతో నింపుతాడు. ఓకేనండి. దేవుని సంఘంలో వరాలు ఉండాలి. వరము అనేది ఒక వెలుగు. దేవుడికి స్తోత్రం. వరము అనేది వెలుగు. ఒక వరం కనుక స్పార్క్ లైట్ నీళ్ళు ప్రారంభమైంది అనుకోండి, అనేకులు వెలుగు దగ్గరికి వచ్చేస్తారు. ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించు కృపావరం. దేవుడి పిల్లలందరూ కూడా ప్రవచించాలి. దేవుడి పిల్లలకి వరము ఇస్తాడు. మనం ఎక్కడ ఫీల్ అవటానికి భయపడటానికి ఏం లేదండి. దేవుడు కనికర సంపన్నుడు. దేవుడు తన శత్రువులను కూడా వారికి మిత్రులుగా ఒక వరంతో మార్చేస్తాడు. ఎందుకంటే నీవు అవసరం వాళ్ళకి, నీవు అవసరం వాళ్ళకి. దేవుని స్తోత్రం. కాబట్టి నమ్మండి. ఇవన్నీ దేవుడు ఏమని చెప్పాడంటే అడిగితే అన్నాడు. ఏంటి అడిగితే? నోరితే చేంజ్ చేయాలి. మనం ఏంటంటే క్షయమైన ఆహారం కొరకు ప్రయత్నాలు చేస్తున్నాం. అక్షయమైన ఆహారం, దాని మీద దృష్టి లేదు మనకి. అక్షయమైన ఆహారం, రైట్. వరము మీద దృష్టి పెట్టండి. ఈ విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మీకు ఒక సంగతి గుర్తు చేస్తాను, వినండి. వాస్తవంగా మన టాపిక్ ఏంటంటే జ్ఞానమందు తాళం చెవిని ఎత్తికెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ తాళం చెవి ధర్మశాస్త్రోపదేశకులు ఎత్తుకెళ్ళారు. కానీ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాడైన ప్రభు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి సంఘానికి ఇచ్చాడు. సంఘంలో ఉపదేశకులు కూడా ఆ తాళాన్ని మరుగు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు వరం పొందాలంటే నువ్వు ఏం చెయ్యాలో అనేది నీకు గొప్పగా అనిపించవచ్చు. ఏం చేయాలి అన్నాడు. ఎంతకి అంటే నేనేమంటున్నానంటే తేలికైన విషయాన్ని కూడా బరువుగా భారంగా చెప్పటం అనేది చూశారు. చాలా తప్పదు. దేవుని ప్రియులారా, హల్లెలూయా, మీరు దేవుని వరమును పొందాలంటే ఏం చెయ్యాలో తెలుసా? మీరు ఏం చేస్తే ప్రవర్తిస్తాడో మీకు తెలుసా అంటే నోరేళ్ళు పెట్టి ఏం చేయాలి రా బాబు, ఏం చేయాలి రా బాబు, అది సింపుల్ గా ఏం చెప్పాడు? తను అడుగు అయితే అంటే దేవుడు వాకి ఇప్పుడు ఇలా చెప్తే ఎలా ఉంటుంది? మీకు ఆత్మతో ఊగిపోతుందండి సేవకుడు. ఏంటి ఊగిపోయేది? ఏంటంటే ఊగిపోయేది? బల్లలు బద్దలు కొట్టేస్తే వచ్చేసినట్ట మీకు భాగ్యం? బల్లలు బద్దలు కొడితే భాగ్యం వచ్చినట్టు. వాక్య సారాంశం చెప్పాలి. దేవుని స్తోత్రం. వాక్య సారాంశాన్ని చెప్పాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. రైట్లీ డివైడ్. అంతే తప్ప ఊగిపోతే వచ్చేది కాదు ఆత్మ. అర్థమైందా? మిమ్మల్ని జీవింప చేస్తే అక్కడ ఆత్మ ప్రభావం అన్నట్టు. మీకు బ్రతకాలని కోరిక పుట్టిస్తే ఆత్మ ప్రభావం అన్నట్టు. ఓకేనా? కాబట్టి జ్ఞానులు తాళం చెవిని ఏం చేశారు? ఎత్తుకెళ్ళాడు. ఆ తాళం ప్రభు ఎవరికి ఇచ్చాడు? మనకి. మనం కూడా దాచిపెడితే ఎలాగా? రైట్. ద్వితీయోపదేశకాండ 29 చదవండి. ద్వితీయోపదేశకాండ 29 అధ్యాయం 29 వచ్చి. రహస్యంలో మన దేవుడి యెహోవాకు చెందును. అయితే మనం చూడండి, రహస్యములు బయలుపరచబడితే రహస్యములలో ఏముంది? ఆ రహస్యాలు ఏముంది? మనకి, మన సంతతికి సంబంధించినవి ఉన్నాయి అందులో. ఓకే, రహస్యాలు ఏముంది? మనకు, మన సంతతికి సంబంధించింది. కాబట్టి రహస్యాలు నాకు, నా సంతతికి సంబంధించినవి ఉన్నాయనండి.
అంతే. కానీ రహస్యములు ఆయన వశం, ఆయనకి చెందును, ఆయన ఆధీను. కానీ ఆ రహస్యాలన్నీ నాకు, నా సంతతికి సంబంధించి. ఇప్పుడు ఆ రహస్యాలు రివీల్ చేసేది ఎవరు? మనకు అనుగ్రహింపబడిన వరం పరిశుద్ధాత్ముడు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సత్యవాక్యమును సరిగా, అంటే సత్యస్వరూపి యొక్క ఆత్మ సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. వాక్య సారాంశం అనేది మనకు వెల్లడవుట ద్వారా సర్వసత్యంలోనికి మనల్ని ఆయన తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు జ్ఞానం అనే కాలొచ్చేవి మన రెండు విషయాలు. రక్షణ, నీతి కలుగు నియమమును దొంగిలించారు వాళ్ళు. నీతి కలిగే నియమాన్ని దాచేస్తున్నారు. రెండు, ఇప్పుడు ఏదైతే వరమని చెప్పబడుతుందో ఇదంతా సప్లైగా కాక డిమాండ్ గా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏంటి? సప్లై, దేవుని యొక్క సప్లై. కానీ వాటిని డిమాండ్ గా మార్చారు. డిమాండ్ అంటే నువ్వు చేస్తే ఫలానా, చేస్తే తప్ప అనేటట్టు ముడిపెట్టే. చేయాల్సిన ఉన్నాయా లేదా? చేయాల్సినవి ఉన్నాయా లేదా? ఉన్నాయి. సక్రియలు ఉన్నాయి కదా. అరే దేవుడి పిల్లలు మీరు ఏమీ చేయొద్దని నేనేం చెప్పట్లేదు. అది మీ భ్రమ అలా అనుకుంటే. మీరు ఏమీ చేయొద్దని చెప్పటం లేదు. చేయాల్సినవి చేయకుండానే వచ్చేవి ఉన్నాయి. ఇది విభజిస్తున్నామ్మా. ఓకేనండి. నిత్య జీవం కొరకు నువ్వేం చేయాలి? విశ్వసించాలంటే. ఇంకేం ఏం చేసినా రాలేదు. రక్షణ కొరకు నువ్వేం చేయాలి? విశ్వసించాలి. ఏం చేయాలి? వారం కొరకు ఏం చేయాలి? వారం పరిశుద్ధాత్మ వారం కొరకు ఏం చేయాలి? అడగాలి, విశ్వసించి అడగాలి అంతే. ఇవన్నీ అడిగితే ఇస్తానని చెప్పిన దానికి డిమాండ్ ఏముంది ఇందులో? అడగబోయే ఇస్తాను అన్నాడండి, ఇందులో డిమాండ్ ఏముందండి? బహుమతులు అన్నాడు అనుకోండి, ఏముంది? ఇప్పుడు బహుమతులు అంటే డిమాండ్ ఉంది. ఏంటి? సక్రియలను ఆసక్తితో శ్రద్ధతో ఎవరైతే చేస్తారో వారికి రేపు ప్రొద్దుట బహుమతులు ఉంటాయి. అంతేగాని సక్రియలు చేయని వాళ్ళకు ఉంటాయా బహుమతులు? ఉండవు. డిమాండ్ బహుమతుల దగ్గర ఉంది. డిమాండ్ మహిమలో, మహిమ కొరకు ఉన్నాయి డిమాండ్స్. మహిమలో, మహిమ కొరకు డిమాండ్స్ ఉన్నాయి. మహిమలో ఉచిత ప్రవేశం, కానీ మహిమలో మహిమ. 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఉంటావు. 1000 ఏళ్ల పరిపాలన పోస్టింగ్స్ మాత్రం డిమాండ్స్ తో కూడిని. దేవుని స్తోత్రం. కనుక సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారు ఎవరైతే ఉన్నారో, సక్రియలు అంటే ఆసక్తి గల వారు ఎవరైతే ఉన్నారో వారి వేరు. కాబట్టి ఏమీ చేయకపోయినా అని చెప్తున్నవి ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. దీన్నే సరిగ్గా విభజించిన వాక్యాన్ని. దేవుని స్తోత్రం. సరిగ్గా విభజించడం. ఇప్పుడు వినండి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకునే అంశం ఏంటంటే, దేవుడు నా హృదయంలో పెట్టిన మాట చేర్చుకోవటం. విన్నారు ఈ పదం? చేర్చుకోవటం. ఎంతమంది విన్నారు? ఈ చేర్చుకోవటం అనేది, చేర్చుకునుట అనే పదం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారు తోవాలు తీసుకున్నారు, కాళ్ళు కడిగారు, వాళ్ళ పాదాలు తుడిచారు. మత్తయి సువార్త, యోహాను సువార్త 13వ అధ్యాయం. ఓకేనా? ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, నన్ను చేర్చుకునేవాడు, తర్వాత మాట
చెప్తారా? నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారి. అలాగే ఉందా? యోహాను సువార్త 13వ అధ్యాయం ఓ మాట చదువు. 21 ఇలా చెప్పారు. ఒక్క నిమిషం. 20 వచ్చింది. నేను ఎవరిని పంపుదును వాడిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడగును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకునేవాడగునని. రైట్, ఇక్కడ ఏమున్నాయి? నేను పంపిన వాడిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్లు, నన్ను చేర్చుకున్నవాడు. ఇప్పుడు ఏ మధ్య భాగంలో చెప్పాడు ఈ మాట? యేసు ప్రభువారు అన్నారు, మీలో ఒకడు నాకు విరోధంగా తాను అడివెత్తాడు అని చెప్పారు. తర్వాత ఆ మాట చెప్పిన తర్వాత ఏం చెప్పారంటే, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పారు. తనటకు మడిమెత్తిన వాడు అప్పగిస్తాడు. ఈ మధ్యలో చెప్పిన మాట ఏంటి? నన్ను చేర్చుకుంటే నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్టు. ఇప్పుడంటే చేర్చుకోవటమా అప్పగించటమా? ఇప్పుడు ఏ ఆలోచనలో ఉన్నాడు? చేర్చుకోవటమా అప్పగించటమా? కానీ ఇప్పుడు ఏం జరిగింది? అప్పగించాడు. చేర్చుకోవాల్సిన వాడు అప్పగించేసాడు. నేను ఎవరినైతే పంపుతానో వారిని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు. గుడ్డోడు ఉన్నాడు కదా, గుడ్డోడి కన్నుల మీద ఏం పూసాడు ప్రభు? మట్టిని పూసి, ఇదిగో సిలోయ మన పోయినది ఉందో దాని దగ్గరికి వెళ్ళి కడుక్కా అన్నాడు. సిలోయ మన మాటకు అర్థం ఏంటి? పంపబడినవాడు. అర్థం చేస్తుంది, పంపబడినవాడు. ఇప్పుడు పంపబడిన వాడు, పంపినవాడు లేదా పంపబడిన వాడు అనే మాట శిలలో ఉంటుంది కదా. ఆ పంపబడిన వాడి దగ్గరికి వచ్చిన వెంటనే ఏం జరిగింది? కోనేటికి కలుపుకుంటే ఏం జరిగింది? కనుక పంపినవాడు పంపబడిన వాడి దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే గుడ్డిదా పోయింది. పంపినవాడు గుడివాడు పంపించేవాడు ఎక్కడికి పంపాడు? సిలోయమంటే పంపబడినవాడు. అంటే పంపినవాడు గుడ్డివాడిని ఎక్కడ పంపాడంటే పంపబడినవాడు దగ్గరికి. ఎప్పుడైతే సిలోయంకి వెళ్ళాడో కళ్ళు తెరవడిపోయి. అంటే పంపబడిన వాడి వద్ద ఏముంది? దేవుని స్తోత్రం. నేను వెళ్ళను, నేను కనుక్కోనంటే వాడు అన్నాడు, అమానయులు పాపలు ఉన్నాయి మా దేశంలో, పేరు పొందిన నదులు ఏంటవి? అమానయులు పాపలు. అలాంటిది యోర్దాను 7 మార్లు మొదగల అన్నాడు. అరే పంపినవాడు నేను పంపుతున్నాడు, నువ్వు వెళ్ళి అంటే. అంటే పంపిన వాడు ఎవరిని పంపాడు? ఆ పంపబడిన వాడి దగ్గరికి వెళితే ఏం జరిగింది? గుడ్డితనం పోయింది. దేవుని స్తోత్రం. కాబట్టి పంపబడిన వారిని ఐడెంటిఫై చేయాలి మనం. దేవుని స్తోత్రం. పంపబడిన వాడు. ఈ సందర్భం ఇంకో చోట ఉంది. ఎక్కడ? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది. 10:41 కదా చెప్పాడు. అయితే ఈ 46లో చట్టానికి మునుపు ఏం చెప్పాడు? ఏ సందర్భాన్ని ఉద్దేశించి చెప్పాడంటే, ఇక్కడ మాట ఉంది, తండ్రి కుమారుణ్ణి, అత్త కోడల్ని నా నిమిత్తం
తల్లిదండ్రులు, ఇల్లు, భూములు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారా? ఇది చెప్పారా లేదా? ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఏం చేసిందండి? చేర్చుకోవడం, అప్పగించడం అనే దానిలో అప్పగించాడు. అప్పగించుకున్నందున జరిగింది మనకు తెలుసుగా. ఏం జరిగింది? ఊరి పెట్టుకున్నాడు, కింద పడ్డాడు, నడిమికి బద్దలయ్యాడు, పేగులు బయటికి వచ్చి చచ్చిపోయి అమ్మిన డబ్బులు ఏం చేయబడ్డాయి? దేవాలయం విసిరేసాడు. ఈ రక్త క్రయణం, ఈ రక్త కూడు మాకు అనుకున్నాను. కొమ్మరోడి పొలం కొన్నాను, దాని పేరు అకేల్దామా, రక్త భూమి. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నారు తెలుసా మీకు? పంపబడిన వాడిని చేర్చుకుంటే పంపిన వారిని చేర్చుకున్నట్లు. కానీ చేర్చుకోవటమా అప్పగించటం అనే రెండు ధ్రువాల మధ్య చివరికి అప్పగించే పనికే అప్పగించుకున్నాడు, చేర్చుకునే పనికి అప్పగించుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ సందర్భం ఉంది కదా మత్తయి సువార్తలో. మనం ఇక్కడ ఏం చదువుతున్నాం అంటే, ఇందులో మీకు ఒక విషయం చెప్పదలిసాను నేను. అదేంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, 10వ అధ్యాయము మత్తయి సువార్త 35. ఒక మనుషునికిని వారి తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకు అన్నాడు కదా. ఒక మనుషుని ఇంటి వారి అతనికి శత్రువులు, తండ్రినైనా, తల్లినైనా, కుమారుడినైనా, కుమార్తెనైనా. మరొక చోట ఉంటది, అంటే ఫైనలైజ్ చేశాడులేండి 39లో, తన ప్రాణమునైనా ఏది పోగొట్టుకోవడానికి. ఇప్పుడు ఇది చెప్తే ఏం చెప్పాడంటే, మిమ్మును చేర్చుకుని వాడు అన్నాడు. బాగా మనసు పెట్టాలి వాక్యాన్ని, మిమ్మును చేర్చుకునేవాడు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? పిల్లలు తరిమేసిన తండ్రి, కోడలు తరిమేసిన అత్త. ఆయన నిమిత్తం ద్వేషింపబడి దూరం అయిపోయినాడు. ఆయన నిమిత్తం అన్నిటినీ నష్టంగా పెట్టగా ఎంచుకున్న వాళ్ళు ఉన్నారు కదా. వేళ్ళని చేర్చుకుని వాడు అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరిని చేర్చుకోవాలి కదండి? దేవుడి నిమిత్తం తృణీకరింపబడుతున్న వారు ఉన్నారు, దేవుడి నిమిత్తం హక్కును కోల్పోతున్న వారు ఉన్నారు, దేవుడి నిమిత్తం హింసింపబడుతున్న వారు ఉన్నారు, దేవుడి నిమిత్తం విధవరాలు అయిపోయిన స్త్రీలు ఉన్నారు, ఎందుకంటే వారి భర్తలు చంపబడుతున్నారు. దేవుడి నిమిత్తం నిజంగా ఈ పరిస్థితుల చేత ఈ పరిస్థితుల చేత పట్టబడుతున్న వారు ఉన్నారు. వారి గురించి చెప్పిన సందర్భంలో ఈ మాట వాడాడు, వారిని చేర్చుకునేవాడు నన్ను, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడి. ఇందులో చూడండి ఎవరెవరిలో ఇంక్లూడ్ అయి ఉన్నారు? మీరు బాగా అర్థం చేసుకోండి. ఏసడింపబడుతున్నవారు, తృణీకరింపబడుతున్నవారు, హక్కులు కోల్పోతున్నవారు, అనాథలైపోతున్న పిల్లలు, విధవరాండ్రుగా మారుతున్న స్త్రీలు, దేవుడి నిమిత్తం దరిద్రతలోనికి వెళ్ళిపోతున్నవారు, లేదండి శ్రమలు అనుభవిస్తున్నవారు, వీరిని ఎరిగి చేర్చుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు ఆయనను చేర్చుకుంటున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు, ఏమన్నారు తెలుసా? నేను గట్టుగా ఉన్నాను, నేను చెరలో ఉన్నాను, నేను ఆకలితో ఉన్నాను, నేను వస్త్రహీనుడినై ఉన్నాను, మీరు నన్ను రావైపు తిరిగి నేను ఆకలితో ఉంటే వస్త్రం ఆహారం పెట్టారు, వస్త్రం ఇచ్చారా, వస్త్రహీనుడిగా దప్పిక తీర్చారు, చెరలో ఉంటే దర్శించడానికి, పరామర్శించడానికి. మేమెప్పుడు అన్నాను మిక్కిలి అల్పులకు
అంటే అర్థం ఏంటి? మనం గమనించండి ప్రియులరా, మనం ఐడెంటిఫై చేయాలి చేర్చుకునేవారు ఎవరు, ఎవరిని చేర్చుకుంటున్నారు. అర్థమవుతుందా నేను చెప్పిన వాక్యం అండి? నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి 2 సందర్భాలు నేను గుర్తు చేస్తున్నాను. మొదటి సందర్భంలో ఏంటి? యోహాను సువార్తలు పంపిన నన్ను చేర్చుకోవటమా, నన్ను అప్పగించటమా అనే దాని సందర్భంలో చెప్పాడు. రెండోది ఏంటంటే, రెండో సందర్భం, నా నిమిత్తం తృణీకరింపబడుతున్న ప్రజలు ఉన్నారు, వారిని చేర్చుకోవటం అని చెప్పాడు. వారిని చేర్చుకోవటం ఇదండి. చేర్చుకునే వారికి చేర్చుకున్న అభిప్రాయాన్ని బట్టి ఫలం అంటది అని ముగిస్తున్నాడు. ఏమని? చేర్చుకున్న వారు చేర్చుకున్న అభిప్రాయం. ఏమని చేర్చుకుంటున్నావు? వచ్చేవాడిని ప్రవక్త అని చేర్చుకుంటున్నావా? ప్రవక్త ఫలం అంటే ఏంటి? ప్రవక్తకి ఏ ఫలం ఉంటుందో నీకు కూడా అదే ఫలం. స్తోత్రం చెప్పండి. నీతిమంతుడిని చేర్చుకుంటే నీతిమంతుడికి ఏ ఫలమో నీకు అదే ఫలం. మరియు శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒకరికి త్రాగనిచ్చిన వాడు తన ఫలము, అంటే నీళ్లు పోస్తే నీళ్ళు ఖచ్చితంగా పోయబడతాయి లేదు. అంటే దేవుడు రుణస్తుడు కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆలోచించేద్దాం ఈరోజు. చేర్చుకొనుట అనే దాని విషయంలో నేను మీ ముందుకి ఈ విషయం తెస్తున్నాను. ఇప్పుడు మీరు నమ్మండి, ఈ పంపబడిన వాడి దగ్గరికి వెళ్ళినప్పుడే ఐస్ ఓపెన్ అయింది అనమాట. ఎంతకీ వీళ్ళందరూ ఎవరు? దేవుని నిమిత్తం హింసను శ్రమను అనుభవిస్తున్నవారు. నిజంగా మన దృష్టి ఉందా వీరి మీద? వీరి గురించి ఆలోచన ఉందా? ఉందా అండి ఎవరికైనా? ఈ విషయంలో ఎవరికైనా ఆలోచన ఉందా? దీన్ని ఇప్పుడు నేను చదివించిన వచ్చినానికి వచ్చి ముగిస్తాను. మనం చదివిన వచ్చిన ఏంటి? అన్యాయపు సిరి. ఏమండి అన్యాయపు సిరి ఏంటండి? అన్యాయపు సిరి అంటే తెలుసా? ఇప్పుడు దేవుడు నిన్ను ఎంత దీవించాడు? దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడండి? ఎంత బ్లెస్ చేశాడు, ఎంత దీవింపబడ్డా. వాక్యం అంటుంది తమ ధనములో పాలిచ్చుట అని ఉంది. తమ ధనములో పాలిచ్చుట. యేసు ప్రభు వారి గురించి ఉంది కదా, తలవాల్చుకున్నటకు ఎప్పుడది? ఎప్పుడు? పెద్దవాడు అయి పరిచర్యలో ఉన్నప్పుడు కదా. మరి చిన్నప్పుడు సత్రంలో కూడా చూడలేదు. నిజంగా దేవుడు తన పిల్లలు ఆస్తులు, పొలాలు, ఇల్లు పనొచ్చు అంటారా? ఎన్నైనా పనొచ్చు. మీరు ఆశీర్వదింపబడాలి, మీరు కొంటూ ఉండాలి. కానీ మీ సత్రంలో దేవునికి ఏమండి? నక్కలకి, బొరియలు, ఆకాశ పక్షులకి గోళ్ళు. అంటే మనం నిజంగా ఇప్పుడు ఆలోచించేయండి, ఆయన తలవాల్చుకోవడానికి స్థలం లేదని ఉంది. చిన్నప్పుడు కాదు, ఆయన పెరిగి పెద్దవాడే పరిచర్యలో ఉన్నాడు అనే మాట చదువుతున్నాను. మిక్కిలి అరుపులో నీ నా సహోదరులలో ఒకరికి నిజంగా
నీకు దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడని నేను అంటాను. అన్యాయపు సిరి, అన్యాయపు సిరి. కాబట్టి మనమే తిని, మనమే తాగి, మనమే కలిసి దేవుడించడం కాదు. ఏం చేయండి, మన ధనములో పాలు ఇవ్వాలి, మన ధనంలో పాలు ఇవ్వాలి. మీ దేశంలో ఉన్న పేదలను జ్ఞాపకం చేసుకోమన్నాడా? ఏ నిబంధనలు ఏం మార్పులు వచ్చేలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పింది కూడా అదే. వచ్చిన మార్పు లేదు, అది మీకు చెప్పాము మేము. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం ఏం చేయాలి? నిజంగా అన్యాయం సిరి. ఎప్పుడైనా అనుకున్నావా అన్యాయం సిరి? అది అన్యాయం ఏంటంటే ఎంత కష్టపడి సంపాదిస్తా అనుకుంటున్నావా? ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు? స్నేహితులను సంపాదించుకోనండి. ఎందుకంటే ఆ సిరిని మీరు వదిలిపెట్టినప్పుడు చేర్చుకుందరని చెప్తున్నాను. అది అసలు విషయం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువగా నమ్మకంగా ఉంటాడు. వినండి, నేను మీకు చెప్తున్న మాట ఒకటేనండి. అదేంటంటే, మిక్కిలి అల్పులకు ఈనా సహోదరులలో ఒకరికి చేయటం అన్నారు. ఇక్కడ చెప్తున్నాడు కదా, అన్యాయపు సిరి విషయంలో మీరేమనుకున్నా అన్యాయమే కదా, అవునంటారు కాదంటారు. సరే, ఇప్పుడు నేను మాట చెప్తాను, అది అన్యాయమో కాదు చెప్పండి. నేను నీకు 10 రూపాయలు అడిగాను, కానీ నీకేం ఇవ్వలేదు. నీకు 10 రూపాయలు అన్నాను. అది న్యాయమా అన్యాయం? నీకు నేనేం ఇవ్వలేదండి, ఎప్పుడేం ఇవ్వలేదు. ఇవ్వకోకుండా 10 రూపాయలు అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్నది న్యాయం అన్యాయం? మీకు నేను 100 ఇచ్చానండి, మిమ్మల్ని 10 అడిగాను. న్యాయమా అన్యాయం? ఇప్పుడు చెప్పండి, మీరు అన్యాయం సిరో న్యాయమైన సిరో ఏంటంటే, సమస్తం ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. మీరు ధరించే వస్త్రం ఎక్కడి నుండి వచ్చింది? దాన్ని ముడిసారు. మీరు ధరించే బంగారం ఎక్కడి నుండి వచ్చింది? దాన్ని ముడిసారు. మీరు వేసుకునే చెప్పులు ఎక్కడి నుండి వచ్చింది? మీరు కూర్చునే కుర్చీలు ఎక్కడి నుండి వచ్చింది? ఈ మౌంట్ ఎక్కడి నుండి వచ్చింది? మీరు నమ్ముతారు, అన్ని భూమిలోనే. ఇవన్నీ కూడా భూమిలో ఉన్న మెటల్స్. ఇక్కడ మీకు కనబడుతున్నది ఏది గాలిలో నుండి రాలేస్తామా? అన్నిటికీ మూలం ఏది? భూమిలో. దేవుడు మన వరకు ఇవన్నిటిని ఇందులోనే దాచిపెట్టాడు కదా. అంటే ఇప్పుడు చెప్పండి, అన్ని ఆయన ఇచ్చాడా? ఆయనకి నువ్వు ముందిస్తున్నావా కదా? అన్యాయం సిరంటే మీకు అర్థమైందా? అన్యాయం సిరంటే నిజం చెప్పాలంటే దేవుడు సమస్తాన్ని ముందే మనకు ధారాళంగా దయచేశాడు. దయచేసిన వాటిలో మనం అయితే కొందరు ఆయన నామం నిమిత్తం విధవరాళ్ళు అయిపోతున్న వారు ఉన్నారని చెప్తున్నారు. హక్కులు కోల్పోతున్న వారు ఉన్నారు అని చెప్పాను. విడవబడుతున్న వారు ఉన్నారు అని చెప్పాను. వారి గురించి చెప్పాడు. వారిని చేర్చుకున్నవాడు నన్ను. దేవుని స్తోత్రం. అంటే ఏ నామం నిమిత్తం వారు నిందల పాలయ్యారు, వారిని చేర్చుకుంటే ఆయనను చేర్చుకున్నట్లే. ఆయనను చేర్చుకుంటే పంపిన వారిని చేర్చుకున్నట్లే. ఇప్పుడు ఆ మాట చదివి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం చూడండి.
21. కాబట్టి ఎవరు మనుషులు ఎంత అతిశయింపకూడదు. ఏమంటే వింటున్నారా? సమస్తము మీవి. పౌలైనా, అపోల్లో అయినా, క్యాప్ అయినా, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుడు వాడు. మనం ఎవరు? సమస్తం ఎవరి? మనవి. ఇందులో ఎవరిని బట్టి అతిశయపడదు? మనుషులు బట్టి అతిశయపడతారా? అతిశయపడద్దు. ఎందుకు? వాళ్ళైనా అవైనా వాళ్ళైనా. వాళ్ళు అన్నప్పుడు వ్యక్తులు ఎవరు? పౌలు, అపోల్లో, కేఫా. అవి లోకం, జీవం, మరణం, ప్రస్తుతం, రాబోయేది. అన్ని ఎవరి? మీరే. మీరెవరు వారు? క్రీస్తు వారు. క్రీస్తు ఎవరు వారు? దేవుడు వాడు. ఇప్పుడు ఇలా చదవండి. దేవుడు వాడు క్రీస్తు, క్రీస్తు వారు మీరు, మీవి ఈ సమస్తం. కదా? ఈ సమస్తం ఎవరి? నావి. కనుక సమస్తము దేవుడి వల్లే అయ్యాయి. వాటన్నిటినీ ఎవరి వల్ల అయ్యాయి? ఆయన వాటన్నిటిని మనకి అప్పగించింది. అందుకే మనకు అప్పగించిన వాటిలో పాలు అనేది ఉంటుంది. పాలు ఇవ్వటం అనేది ఉంది. దేవుని స్తోత్రం. దేవుని ప్రియులారా, ఎంతైనా మనిషికి సరిపోదు అంటారు కొందరు కదా. మనిషికి ఎంతైనా సరిపోదు. ఎందుకు సరిపోదు? సింగిల్ బెడ్రూమ్ ఉంటే డబుల్ బెడ్రూమ్ కావాలి, తర్వాత త్రిబుల్ బెడ్రూమ్ కావాలి. సరిపోతుందా? సైకిల్ ఉంటే బండి కావాలి, బండి ఉంటే అందులో స్పోర్ట్స్ బైక్లు కావాలి, మళ్ళీ అంతటా అయితే కారు కావాలి. ఎన్నైతే సరిపోతాయి నీకు ఎన్నైనా చాలు. అయినా సమస్తము మీరే. నేనేమంటున్నానంటే, ఇది ఎరిగి మనం పాలు ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. మన ధనములో పాలు ఇవ్వాలి. ఎవరికి? పేదలు, అనాథలు, విధవరాండ్రు, దిక్కులేనోళ్ళు, వీరికి మనం పాలు ఇవ్వాలి మన ధనములో. దేవునికి మహిమ కలుగుగాక. దానికంటే ఎక్కువ ప్రాముఖ్యంగా చెప్పిన మాట ఏంటి? విడవబడిన వారు ఉన్నారు, త్రోసివేయబడిన వారు ఉన్నారు, హక్కులు కోల్పోయిన వారు ఉన్నారు. ముందే చెప్పాను. వీళ్ళను మనం గుర్తించి ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఎప్పుడైనా అసలు వీళ్ళ గురించి నీకు ఆలోచన ఉందా? ఎప్పుడైనా వీళ్ళ గురించి ఆలోచన ఉందా? ఎప్పుడైనా ఆలోచించేవా? మొన్న ఒక ఫంక్షన్కి వచ్చాడు, మెడలో చైన్ వేసుకున్నాడు. ఆ చైన్ ఎలా ఉందో తెలుసా? ఎద్దు మెడలో కళ్ళు ఉంటది కదా, ఎద్దు మెడలో కళ్ళు మాత్రం బంగారం కొలిసాడు మెడలో. అంత మందం చేసుకున్నాడు ఏంట్రా బాబు అనిపించింది. చేయికి కడి ఉంటదా? అదేది సంఖ్యలు వేసినట్టు ఎంత ఉంది అన్నమాట. అంటే ఆయన ఏం చూపిస్తున్నాడు వచ్చిన వారికి? ఇదిగో నా పొజిషన్ అన్నట్టు చూపిస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు అంటారు? అలాగే ఉండాలి మనుషులు. అంత అభివృద్ధి చెందాలి. ఎవరు దిక్కుమాలలో ఉండటం దైవచిత్తం కాదు. కానీ దేవుడు చూస్తే ఏం చేస్తాడు? అసలు ఇందులో ఎంతమందికి అతను పాలు ఇచ్చాడు అనేది చూస్తాడు. అందులో ఎంతమందికి పాలు ఇచ్చాడు? కనుక అన్యాయపు సిరి వాళ్ళ స్నేహితులను సంపద. మీ బలం ఎక్కడదండి? మీ జ్ఞానం ఎక్కడది? కదండి. మన బలము, మన జ్ఞానం, మనం కలిగి ఉన్నవన్నీ దేవుడి కృపండి. కానీ చాలాసార్లు అనిపిస్తుంది, 2 కాళ్ళు లేని వాళ్ళని చూస్తే, అసలు కన్నులు గుడ్డివాడిని చూస్తే, నిజంగా ఈ దృశ్యాలు కంటపడినప్పుడు చాలా వేదన కలుగుతుంది. కాబట్టి మనం ఈ రోజు ఒక విషయం గుర్తుపెట్టుకున్నాం. నువ్వు చేస్తున్నవన్నీ
విశ్వాసికి తగినట్టు చెయ్యి అన్నాడు యోహాను 3వ పత్రికలో. అంటే విశ్వాసికి తగినట్లు చెయ్యంటే చేర్చుకోవాలి అన్నాడు. సాగనంపితే దేవుని సాగనంపాడు, సాగనంప అన్నాడు. నిజంగా ఆ మనసు ఈ రోజు ప్రభు ఆత్మ మనకి దయచేయను గాక. ఈ విషయాల మీద మన దృష్టి మళ్లింపబడు గాక. ఏదో నేను, నా ఇల్లు, నా పిల్లలనే దృక్పథంలో నుండి, ఆలోచనలో నుండి శరీరం మందల సాటి అవయవాలుగా ఉన్న వారి మీదకి మీ కనుదృష్టి వెళ్ళాలి. ఆ విషయమే మీరు ఆలోచన చేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలను బలపరచును గాక. దేవుడి సన్నిధానంలో ప్రభుత్వం అప్పగించుకొని